ఇంట్లో గ్యాస్ లేకపోయినా సరే ఇది ఉంటే చాలు, శుభ్రంగా హెల్తీ ఫుడ్ అనుకొని తినేయచ్చు. ఇది స్టీమర్, 500 రూపాయలు దొరికిద్ది అమెజాన్లో. అయితే ఇవాళ ఏం చేశానంటే, దీంట్లో అలసందలు, శనగలు నానబెట్టాను రాత్రి, పొద్దున బాయిల్ చేశాను, ఎగ్గు ఈ 3, ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, కీరా, పచ్చిమిరకాయలు, ఉప్పు, కారం, నిమ్మకాయ అన్నీ కలిపి పచ్చిగా కోసి పిండి ఒక సలాడ్లాగా చేశాను. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, హెల్దీగా తినాలి, లేదని చచ్చిపోతాం. రోజు తినక్కర్లా. నేను నెలకోసారి ఇట్లా చేస్తాను, నెలకి 4-5 రోజులు ఇట్లా తింటాను కంటిన్యూస్గా. మళ్ళీ విడి రోజులు ఇడ్లీ, ఇంట్లో ఎక్కువ ఇడ్లీ అన్నం తింటాను. కాకపోతే మనం అమృతం తిన్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈవినింగ్ 6 తర్వాత ఏం తినకూడదు. ఈవినింగ్ 6 నుంచి రేపు పొద్దున 9-10 అంటే 15-16 గంటలు ఏం తినకుండా ఉండాలి. అప్పుడు మీ లోపల ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా రిపేర్ చేసుకుంటాయి. రిపేర్ చేసుకున్నప్పుడు ఏమైందంటే అవి పాడైపోతాయి. ఇప్పుడు హ్యుండై కార్లు రోడ్డు మీద చాలా చూస్తుంటాం, బాగా నడుస్తుంది కదా చెప్పి కొనుక్కుంటాం. దాన్ని మంచి కంపెనీ, మంచి ఇంజన్ ఉందని చెప్పి దాన్ని నైట్ అంతా రన్నింగ్లో పెట్టాం, పగల రన్నింగ్లో పెట్టి అంతా 365 డేస్ రన్నింగ్లో పెట్టాం. లోపల పిస్టన్లు లోపలన్నీ ఎలా పాడైపోతాయో మన బాడీ కూడా అలాగే పాడైపోద్ది. బయటికి అందంగా కనిపించింది, బయటికి ఆ కారు పెయింట్ గీంట్ అంతా బ్రహ్మాండంగా ఉంది, కానీ లోపల ఉన్న పిస్టన్లు, టర్బోలు అన్నీ పాడైపోతాయి. సో మన హార్ట్, లివర్ లాగా. సో అందుకే 1-10 సార్లు ఏం చెప్తున్నానంటే నేను, మీరు ఏ హెల్తీ ఫుడ్ తినండి, కానీ మీరు నైట్ కనుక తిన్నారా, అది ఫ్రూట్స్ అయినా సరే మరణమే, పాలు, ఫ్రూట్స్ ఏవైనా సరే మరణమే. మీరు కారులో సింథటిక్ పోయిండి, లేదంటే దుబాయ్ నుంచి తెప్పించండి, ఏం తెప్పించినా కూడా పిస్టన్లు పాడైపోతాయి కదా నైట్ అంతా రన్ చేస్తే. సేమ్ అదే విధంగా. అందుకని హెల్తీ ఫుడ్ తినండి. ఈ హెల్తీ ఫుడ్ తినడం వల్ల ఏమైందంటే, అంటే మంత్లీ నేను 3-4 డేస్ అంటున్నాను, కానీ రెగ్యులర్ తినొచ్చు. మీకు దీంట్లో మీరు చూసినట్టు ఇప్పుడు మీకు పెట్టిన ఇంగ్రీడియంట్స్లో విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక ఎంత తినాలి అంటే, మీరు ఇంట్లో ఉండి ఎక్కువ పని చేయని వాళ్ళైతే ఎంత ఒక 4-5 తింటే సరిపోయిద్దాము. ఒక గుడ్డు 2 గుడ్లు తినండి. అదే బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి జిమ్ములు చేసే వాళ్ళు అయితే ఒక 5-6 గుడ్లైనా తినండి. నేను చెప్పే సలహాలు ఇవి. ఇష్టమైతే వాడండి, లేకపోతే లేదు. ఇది గ్యారంటీకి ఇదే వాడాలి, ఇది వాడితేనే హెల్త్ ఉంటుందని ఉద్దేశం కాదు. తింటే బాగుంటుంది. లేదంటే మనం తీసుకున్న రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ సాల్ట్స్, వీటన్నిటి వల్ల మనం ఎంత పాడైపోయిద్దా, దీనివల్ల పాడైపోయిద్దా. వాడు ఒకటి చెప్పాడు, వీడు చెప్పాడు అంటుంటారు. కానీ మీరు బ్రెయిన్తో ఆలోచించండి. చాట్ జీపీటీ అడగండి, పోనీ ఇవి ఫోటో ఒకటి పెట్టి తినొచ్చా లేదా అని.